నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనేనా? ప్రార్థనకి విజ్ఞాపనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? కదా. అయితే ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేక దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మనలో మన కుటుంబాలన్నీ రక్షణ పొంది ఉన్నాయా? భర్త నమ్ముకుంటే భార్య నమ్ముకుంటే, భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకుంటే, తల్లిదండ్రులు నమ్ముకుంటే బిడ్డలను నమ్ముకోరు, బిడ్డలు నమ్ముకుంటే తల్లిదండ్రులు, మనం నమ్ముకుంటే మన బంధువులు రక్త సంబంధికులు నమ్ముకోరు కదా. వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. శరీర అవసరాల కొరకు, మన బిడ్డల కొరకు, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాం. కానీ నశించిపోతున్న ఆత్మ కొరకు మనం ఎంతగా కన్నీరు కారుస్తున్నాం. మా పిల్లలు చిన్నపిల్లలే, వారికి నేను ఇప్పటి నుంచే చెప్తాను, వాళ్ళ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ ప్రతి నేము కనీసం బ్యాచ్ 20-25 మెంబర్స్ ఉంటాయి. ఆ 25 మెంబర్స్ ఇద్దరు ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాసే. వాళ్ళ నోట్స్లో ఆ పేర్లు రాసి ప్రతిరోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం ప్రార్థన చేస్తారు. మనం అనుకోవచ్చు వారికి యేసుక్రీస్తు గురించి తెలియదు కదా, అన్యులు కదా అని. కానీ ఇప్పటి నుంచే మనం బిడ్డలకు ప్రార్థన చేయడం నేర్పిస్తే నశించిపోతున్న ఆత్మల విషయం వారికి ఏం కలిగిద్ది? భారం కలిగింది. ఇతరుల గురించి ప్రార్థన చేయాలనే తలంపు, ఆశ, భారం, బాధ్యత కలిగింది. మనం కూడా మనకు తెలిసిన వారు, అంటే నేను యాక్చువల్గా రాసుకుంటాను, మాది హైదరాబాద్లో, మరి అందరూ అన్యులే మా సంఘం చుట్టూరు. ప్రతి ఫ్యామిలీ గురించి నాకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీస్ గురించి అట్లా పేర్లు రాసుకొని ప్రార్థన చేస్తాను. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా ప్రార్థన ఫలించిద్ది, ఆత్మను ప్రభువు రక్షిస్తాడు. నా ద్వారా కాకపోవచ్చు, ఇంకొకరి ద్వారా అయినా సువార్త వినిపించైనా ప్రభు కార్యం చేస్తాడని నా ఆశ. అయితే ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మనం రక్షింపబడ్డాం, అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మనం వెతకలేదు కానీ ప్రభు వెతికి మన కొరకు వచ్చాడు. అయితే మన చుట్టుపక్కల ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు మనము రక్షించాలి. ఈ రాత్రి వేళ ఇంకా ఈ కూడికల్లో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభు చిత్తమైతే చివరిలో ఇంకా ధ్యానం చేద్దాం. అయితే చూడండి, మనం ఉదయకాలం నుంచి ధ్యానం చేస్తున్నాం కదా. ఎవరి గురించి? సిరియా, ఒక చక్కని తల్లి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇద్దరు కుమారుల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆసేహేలు గురించి మనం ధ్యానం చేసాం కదా. ఆసేహేల్లో 4 లక్షణాలు చూసాం, గుర్తున్నాయా ఎవరన్నా? ఏం చేసాడు ఆసేహేలు? ఫస్ట్, అడవి లేడంత వేగముగా శత్రువుని తరుముతూ పరిగెత్తుతున్నాడు. రెండవదిగా ఏం చేశాడు? అవును, నేను ఆసేహేలుని కదా, దేవుడే నా రక్షణ కర్త అని తన జీవితం ద్వారా ప్రభావితం చేశాడు. కుడి తట్టైన ఎడమ తట్టైన ఆ తట్టైన ఈ తట్టు అయిన తిరగకుండా గురి వద్దకే పరిగెత్తాడు. చివరికి ప్రాణం పెట్టాడు కదా. ప్రభు కొరకు మనం ప్రాణం పెట్టేవారుగా ఉండాలి. చక్కని సమాధి అతనికి జరిగిందని, బెత్లెహేములో తనను పాతి పెట్టారని తన తండ్రి యొద్ద చూశాను. అయితే మన మరణం కూడా మేలుకరంగా ఉండాలి, అనేకులకి సువార్త ప్రకటించేదిగా ఉండాలి కదా. అన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. లైఫ్ అప్లికేషన్స్ మీరు తర్వాత ధ్యానం చేయండి. ఇప్పుడు చివరగా యోవాబు గురించి చూద్దాం. సమయము 8:45 వరకు, హాఫ్ అన్ అవరే మన దగ్గర ఉంది కాబట్టి నేను యోవాబు గురించి మీకు ఎక్కువ చెప్పలేకపోవచ్చు. తర్వాత ధ్యానం చేయండి. దావీదు సైన్యానికి మెయిన్ వ్యక్తి ఎవరు? యోవాబు. ఎక్కువ
ఎక్కువసార్లు యోవాబు గురించి వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. దావీదు సైన్యాధిపతి అంటే గుర్తొచ్చేది ఎవరు? యోవాబు. సౌలు సైన్యాధిపతి అంటే గుర్తొచ్చేది ఎవరు? ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారు. మనం కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండాలి. సంఘంలో ఉండాలి, దేవుని కుటుంబంలో, మన కుటుంబంలో కదా, మన బిడ్డలను భర్తను దేవునిలోకి నడిపించుకునే వారిగా, అంతేకాదు వారాత్మీయుల క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడే వారిగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మనం ఉండాలి. అయితే సైన్యములకు అధిపతి అయిన యోవాబు ఎలాంటి వాడు? తన చరిత్ర చెప్పాలంటే ఒక గంట అయినా పడుతుంది. నేను బ్రీఫ్ గా చెప్తాను. అతనిలో కూడా కొన్ని 4 విషయాలు చూసి మనం దాటిపోదాం. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. రెండవ సమూయేలు గ్రంథం. యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడింది. అది విలువ గల రత్నములు చెక్కినదే 2 బంగారు మడుగులంత ఎత్తుండేది. మరియు అతడు పట్టణంలో నుండి బహు విస్తారమైన లోపు సొమ్ము పట్టుకొని పోయాను. పట్టణంలో ఉన్న వారికి ఇక్కడ ఏం కనపడుతుంది? దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దానిని పట్టుకొని వారు రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడింది. ఆ ముందు 26లో చూసినట్లయితే కనబడుతుంది. యోవాబు రబ్బా మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, అమ్మోనీరు పట్టణం మీద వారు యుద్ధం చేసినప్పుడు, వారు గెలిచినప్పుడు దావీదు నద్దకి వర్తమానం పంపిస్తాడు కొంతమందిని. నువ్వు త్వరగా రా, యుద్ధ స్థలానికి జలముల మీద పట్టణం పట్టుకొనడానికి రా అని చెప్పినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆడ యుద్ధం జరిగినాక ఆ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయినప్పుడు ఆ రాజు కిరీటం తీసి ఎవరికి ఇస్తున్నాడు? మీరు ఈ అధ్యాయాన్ని పైన కొంచెం ధ్యానం చేస్తే అక్కడ ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే అని దావీదు చెప్తాడు. ఏ సందర్భంలో? బత్షెబా విషయంలో నాతాను వచ్చి మాట్లాడుతున్నప్పుడు. ఈ సందర్భం జరిగిన తర్వాత యుద్ధానికి కదా ఉపవాసం ఉంటాడు, బిడ్డ పుడతాడు, ఉపవాసం ఉంటాడు, బిడ్డ చనిపోతాడు, తిరిగి లేచి ఉపవాసం ఉంటే ఏమి మేలు అని చెప్పి మరలా లేచి మామూలు వ్యక్తిగా అవుతాడు. ఆ సందర్భం అయిన తర్వాత ఈ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ కిరీటం. యోవాబు సైన్యాధిపతి. ఇక్కడ దావీదు అలా ఆల్రెడీ పాపం చేసాడు, తొలగిపోయాడు. అయినా సరే తన లోపాన్ని యోవాబు ఎత్తి చూపించలేదు కదా. తన రాజుని ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఇక్కడ ఆయన పెట్టే కిరీటాన్ని బట్టే ఉంటుంది. నేను రాజుకి కిరీటము పెట్టగలిగానని ఎవరికి పెట్టకుండా దావీదును పిలిపించి యోవాబు కిరీటాన్ని పెడుతున్నాడు. ఆలోచన చేసామా? యాక్చువల్గా ఇక్కడ దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఆ పాపం విషయంలో కాదు, కానీ మిగిలిన అన్ని విషయాల్లో దేవునికి చిత్తానుసారుడుగా ఉన్నాడు. అయితే శారీరకంగా చూసినప్పుడు బలహీనుడయ్యాడు. బలహీనుడైన దావీదు రాజుని ఎవరు ప్రేమించాడు? బలవంతుడైన యోవాబు కదా. రాజు కంటే యోవి బలవంతుడు కాదులే, దేవుడు అభిషేకించిన వ్యక్తి అని ఆయన గ్రహించాడు, గుర్తించాడు, తన కిరీటాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆయనలో మరొక లక్షణం కూడా చూద్దాము. మొదటి రాజులు 2వ అధ్యాయం లేదా 2వ సమూయేలు 24:3 చూడండి. యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజువునవు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయను గాక. నా ఏలిన వాడవును రాజువునవు నీకు ఈ కోరిక ఏల పుట్టినను. చాలమ్మా, ఇక్కడ తర్వాత మీకు తెలుసు కాబట్టి దాటిపోదాం. ఏం చేస్తున్నాడు దావీదు? చేసిన ఇంకొక తప్పు ఏంటి? జనాభా లెక్క. దేవుడు ఏం చెప్పాడు? విస్తరింప చేస్తాను అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు?
దేవుని మాటను మర్చిపోయాడు, లేదా తన బలగం ఏంటా అనేది తెలుసుకోవటం కోసం చేసాడు. ఏ ఉద్దేశమైనా కానీ. మరొక దినవృత్తాంతంలో అయితే ఏమంటుందో తెలుసా? దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించింది అని ఉంటుంది. మనం అనుకుంటాము కొన్ని సందర్భంలో శోధనలకి నెట్టబడతాం, కుటుంబంలో చాలా శోధనలకి మనం నెట్టబడతాం. ఇక్కడ దావీదును కూడా అలాగే నెట్టబడ్డాడు. అయినప్పుడు ఏం చేయాలి? యోవాబు చెప్పింది చేయాలి. కానీ ఇక్కడ మీరు గమనించండి, రాజు నీతి కలిగిన వాడై ఉండొచ్చు, చెడ్డవాడై ఉండొచ్చు, లేదా మంచివాడై ఉండొచ్చు, తన మేనమామయ్య అయి ఉండొచ్చు. కానీ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు? ఎందుకు నువ్వు ఈ ఆలోచన చేస్తున్నావు? ఇతను నీతి, దేవునిని ఇతడు ఆనుకున్న విధానం ఇక్కడ కనపడుతుంది కదా. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్న దావీదుని సరిచేస్తున్నాడు, తప్పని హెచ్చరిస్తున్నాడు కదా. కుటుంబంలో భర్త ఒక ఆలోచన, భార్య ఒక ఆలోచన. దేవుని బిడ్డలకి ఇవ్వాలని ఉంటుంది స్త్రీకి, ఎందుకంటాడు భర్త. ఏం చేయాలి? ఏదైనా సరే దేవుని పనిలో ముందుండాలనుకుంటుంది స్త్రీ, భర్త వెనకం చేస్తూ వద్దంటాడు. ఏం చేయాలి? గొడవాడకూడదు. భర్తకి ఏం చేయాలి? నచ్చ చెప్పుకోవాలి. మంచి ఏదో చెడేదో చెప్పాలి. వారికి తెలియదని కాదు, కానీ మనం చెప్పే విధానంలోనే ఉండింది వాళ్ళు కన్వర్ట్ అవడానికి కదా. ఇక్కడ క్షేమం ఏదో అనేది యోచన చేశాడు, ఆలోచన చేశాడు. రాజని కాదు, కానీ ప్రభువుని హెచ్చించాడు. ప్రభువు చెప్పిన మాటను గుర్తు చేశాడు. తర్వాత మీరు ధ్యానం చేయండి, నేను దాటిపోతున్నాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూద్దాము. 2వ సమూయేలు గ్రంథం 14:30 చూడండి. అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలం దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవరి చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులుపెట్టండి వారితో చెప్పండి. ఈ అధ్యాయం మీరు తర్వాత ధ్యానం చేయండి. ఇక్కడ యోవాబు ఏం చేస్తున్నాడు? పొలములో ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యోవాబు ఏం చేస్తున్నాడు? పొలములో ఉన్నాడు. యుద్ధానికి వీరుడైన ఆయన తన తల్లి మాట ఇక్కడ లోబడినట్టుగా తన ఇంటి పని విషయంలో కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా కనపడతాడు. ఎన్నొచ్చినాయి? 3 వచ్చినాయి కదా. యుక్తి కలిగిన స్త్రీ తెలుసా మీకు? 2వ సమూయేలు 20వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించింది, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబునికి రమ్మని చెప్పడానికి ఏకవేగా యోవాబు అందరి దగ్గరకు వచ్చింది. ఇక్కడ కింద మీరు ధ్యానం చేయండి. తను యోవాబుతో పలికిన అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతను అడగగా అతను నేనే అని. అందుకే ఆమె నీ దాసరాల్లో నేను నీతో మాట్లాడుదునా అని అడగగా అతను మాట్లాడవచ్చు. ఇక్కడ ఒక యుక్తి కలిగిన స్త్రీ ఉంది. ఈమెతో యోవాబు సమాధానముగా మాట్లాడుతున్నాడు. ఆమె అయితే కొంచెం తన పట్టణ ప్రాకారములు పడగొట్టబడిన ప్రాకారం ఎక్కింది కదా. కుటుంబాలు ఈ దినాలు ఎన్నో పడగొట్టబడుతున్నాయి, ఎన్నో శోధనలు. విశ్వాసులైన కుటుంబాల్లోనే అలసళ్ళు ఎక్కువ, భార్యాభర్తలకు గొడవలు ఎక్కువ, విడిపోవటం, కోర్టు మెట్లు ఎక్కటం కదా. చిన్నది సహించుకోలేక, ఓర్చుకోలేక నా మాటే నెగ్గాలనుకుంటాం కదా. పడిపోతున్న ప్రాకారం ఎక్కింది ఒక స్త్రీ. మనం ఎక్కుతామా? ఇప్పుడు ఈ ప్రాకారం పడిపోబోతుంది, ఎక్కుతామా మనం? దీని గురించి చెప్పాలంటే ఇంకొక మెసేజ్ అయింది. ఆ పడిపోతున్న ప్రాకారం ఎక్కి తన పట్టణాన్ని కాపాడుకుంటుంది, యోవాబుతో మాట్లాడుతుంది. అయితే ఇక్కడ యోవాబు నేను సైన్యాధిపతినని గంభీరంగా ఏం మాట్లాడలేదు, కానీ స్త్రీని గౌరవించాడు, స్త్రీతో మంచిగా మాట్లాడాడు. మనము తల్లి ఏమి నేర్పాలి? స్త్రీలు అయిన మనము మన కుటుంబాల్లో కుమారులు ఉన్నారు కదా. ఆడపిల్ల వెళ్తుంటే మగపిల్లలు ఎన్ని కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ చేసే వాళ్ళు మన బిడ్డ ఉన్నాడా?
స్త్రీని గౌరవించే వాళ్ళలో మన బిడ్డ ఉన్నారా? ఆలోచన చేద్దాం. తల్లిగా కుమారులకి మనము నేర్పవలసినవి. ఇది స్త్రీ, ఈవిని గౌరవప్రదంగా, అసలు యాక్చువల్గా ఆమె యోవాబును చూడలేదు. ఎవరు ఆ వ్యక్తి, ఆయనతో నేను మాట్లాడండి, ఆయన పిలిపించండి అన్నప్పుడు అతను వచ్చి ఎవరు అని ర్యాష్గా ఏం మాట్లాడలేదు. మృదువుగా సమాధానం చెప్పినట్లు ఉంటది. ఆయన మాట్లాడే విధానము అక్కడ మనకి కనబడుతుంది. చివరిగా ఆయనలో మరొక లక్షణం చూసి మనం దాటిపోదాం. చర్య గురించి ఇంకా మనం ధ్యానం చేయాలి కనుక మరలా మొదటి దినవృత్తాంతంలో మనం ఉదయం ధ్యానం చేసాం. 13వ వచనం, ధైర్యం కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వం చూపుదమని యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయును గాక అని. ఏం కనపడుతుంది ఇక్కడ? ధీరత్వం కదా, ధైర్యము వహించాడు. అంతేకాదు ఏమంటున్నాడు? జనుల నిమిత్తం, తన జనులను కాపాడుకోవాలనే ప్రయత్నం, శ్రద్ధ, దేశం ఎడల వారికి ఉన్న భక్తి, ప్రేమ ఇక్కడ కనబడుతుంది. మన బిడ్డలకి రక్షణ విషయంలో లేదా రక్షింపబడిన మన బిడ్డలకు మనం ఏమి నేర్పించాలి? వీరు ప్రాణాలకు తెగించారు. అయితే మరి ఈయనలో కూడా మనకు కొన్ని లక్షణాలు కనపడ్డాయి కదా. స్త్రీలతో మర్యాదగా మాట్లాడిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పట్టణం విషయంలో శ్రద్ధ కలిగాడు, తన ప్రజల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుని పట్టణాల నిమిత్తము శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవకాశం వచ్చింది కదా అని కిరీటాన్ని తను తీసుకోలేడు, కానీ కొన్నిసార్లు అవిధేయమైన పనులు చేసినప్పటికీ కూడా తన మామను గౌరవించాడు. దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని గౌరవించాడు. దేవుని చేత అభిషేకించబడిన సంఘ పెద్దల్ని గౌరవిద్దాం, సేవకుల్ని గౌరవిద్దాం, విశ్వాసులైన ఒకరినొకరిని మనము ప్రేమించుకొని మనకంటే వారి యోగ్యులని విశ్వసిద్దాం. అయితే ఇతను చేసిన తప్పేంటి కదా? యోవాబు ఒక తప్పు చేసి ఏం చేశాడు? సంధి చేసుకోవటానికి దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? అబ్నేర్ వచ్చాడు. మీరు 2వ అధ్యాయం 2వ సమయం 2వ అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. సంధి చేసుకోవటానికి అబ్నేరు వచ్చాడు. చిరకాలము కత్తి భక్షించున అన్నట్లు సంధి చేసుకోవటానికి వస్తే దావీదు తనతో మంచిగా మాట్లాడి పంపిస్తాడు. యోవాబుకి ఆ విషయం తెలిసింది. అతను మన శత్రువు కదా, అతనితో ఎందుకు నువ్వు సంధి చేసుకుంటానంటున్నావు అని చెప్పి తన నీతో మాట్లాడాలి రా అని పిలిచి ప్రేమగా మాట్లాడి యోవాబు అబ్నేర్ని చంపేస్తాడు. తర్వాత అమాస ఉంటాడు. అమాస ఎవరో తెలుసా? సెరియా చెల్లెలి కుమారుడే. అంటే ఎవరు? తనకు పిన్ని కుమారుడే. దినవృత్తాంతం 2వ అధ్యాయం 17-18లో చూస్తే అక్కడ ఉంటది. అబీగయేలు అక్కా చెల్లెళ్ళు ఎవరు? సెరియా, అబీగయేలు. మనం అబీగయేలు అనగా దావీదు భార్య గుర్తొచ్చింది కదా. దావీదు చెల్లి పేరు కూడా అబీగయేలు. 2 గుర్తు పెట్టుకోండి. క్వశ్చన్ ఏంటి? దావీదు భార్య, దావీదు చెల్లి అబీగయేలు. అతని కుమారుడే అమాస. అతన్ని కూడా అబ్నేరు యోవాబు చంపేస్తాడు. తన చేసిన పొరపాటు అప్పుడు వారికి ఎలాగున్నాడు? పట్టణం కోసం ధీరత్వం చూపాడు. తన రాజు కోసం, తన నమ్మిన రాజు కోసం తన ప్రాణాన్నైనా తెగించాడు, యుద్ధాలు చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. తన రాజుని ఎంత ప్రేమించాడో, రాజుకి ఎంత విధేయత చూపించాడో అలాంటి యోవాబు ఏం చేశాడు? సంధి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తిని, సమాధాన పడటానికి వచ్చిన వ్యక్తిని, క్షమాపణ అడగటానికి వచ్చిన వ్యక్తిని కుయుక్తితో పిలిచి తన తమ్ముడైన ఆసేహేలును చంపాడన్న కారణంతో స్వార్థంగా అబ్నేర్ని చంపుతాడు. ఆ సందర్భంలో చాలా ఏడుస్తాడు దావీదు. ఎవరైనా ఏడుస్తామా మన శత్రువులు చనిపోతే? అందుకే ఇక్కడ దావీదు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు కదా. క్షమాపణ అడిగిన వ్యక్తిని ఏం చేయాలి? క్షమించాలి. మన ఎడల ఎంత చెడ్డ క్రియలు చేసినా, ఎంత నష్టం కలిగించినా,
ఎంత బాధించినా ఎంత ఏడిపించినా దావీదుని అసలు సౌలుతో పాటు తరిమేడు. అలాంటి వ్యక్తిని నన్ను క్షమించమని వచ్చినప్పుడు అతని దయా హృదయమును బట్టి ఏం చేశాడు దావీదు? అబ్నేరుని క్షమించాడు. యోవాబు ఏం చేయలేకపోయాడు? క్షమించలేకపోయాడు. అమ్మా, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా దావీదు కనపడుతున్నాడు. ఆ పాపికి సాదృశ్యంగా ఒకప్పుడు నువ్వు నేనున్నాం అబ్నేరు అని క్షమాపణ అడుగుతున్నాడు. అయితే క్షమించని యోవాబు ఇక్కడ కనపడుతున్నాడు. అక్కడ మరొక రెఫరెన్స్ చూసినట్లయితే టైం లేదు కనుక దాటిపోతాను. మొదటి రాజులు 2:23 ఉంటుంది, 32లో దావీదు ఎరుగక ఏం చేస్తాడు? యోవాబు అమాసాని అబ్నేరుని చంపటం వల్ల తర్వాత దినాలలో యోవాబు చంపాడు. అప్పటి వరకు మంచిగా ఉన్న యోవాబు క్షమించలేని గుణం వల్ల తన జీవితం ఏమైపోయింది? తన కూడా చనిపోవాలి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే పోతాడు అన్నట్టు తన జీవితంలో ఈ వాక్యం జరిగింది. ప్రియ సోదరి, ఇంతవరకు మనం అన్ని విషయాల్లో ఆత్మీయంగా చాలా బాగుంటుంటాం కదా. పరిచర్య విషయంలో, ప్రార్థించే విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో మనం చేయగలిగిన పరిచర్య ఎంత ప్రయాస పడగలమో అన్ని విషయాల్లో ప్రయాస పడి ఉంటాం. అయితే యోవాబు వలె క్షమించలేని గుణం ఉంటే మనం చేసినదంతా వ్యర్థమే, శూన్యమే కదా. అయితే దావీదు క్షమించాడు, అత్తుకున్నాడు, అక్కను చేర్చుకున్నాడు. అబ్నేరు చనిపోతే ఏడ్చాడు. అయితే ప్రియ సోదరి, ఇది నాన్న ఈ క్షణాన నా అవిధేయతలను క్షమించాడు ప్రభు. తన రక్తాన్ని, తన విలువైన రక్తాన్ని చెందించాడు. ఎలాగ చెందించాడు? దారులుగా కదా. స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు, చూడ నల్లని వాడిగా అయ్యాడు. అవజేడంటే ఎంత విశేషం, ఎంతో సుందరమైన మోము ఏమయ్యింది? చూడ నల్లని వాడుగా అయ్యాడంట. మనమే కొంచెం బలహీనంగా ఉంటే దుఃఖమహంతో ఉంటే ఏంటి ఇట్లా అయిపోయామని అడుగుతాం, అవునా? అలాంటి ఆ సుందరమైన ముఖం నీ కొరకు నా కొరకు ఏమైంది? అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను కదా. ప్రేమ మరణమంత బలవంతమైంది. ఎంతో మంచిగా ఉంటే ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు ఏమైంది? నలగగొట్టుటకు. ఇక్కడ సిరియా తన 3 కుమారుల్ని నలగగొట్టింది, అవునా? ఎవరి కొరకు? దావీదు కొరకు. మరి మన కొరకు ఆ ప్రియ కుమారుణ్ణి ప్రభు నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే మరి మనము చర్యలో కొన్ని లక్షణాలు చూసి మనం దాటిపోతే ఊరికి నేను జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ లేని చూడను. చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది? చర్య. ఇది 3 జీవితాల ద్వారా మనకు చర్య జీవితం ఏం కనపడుతుంది? తృణీకరింపబడిన దావీదును ప్రేమించిన చర్య కదా. యెషయ కుమార్తెగా, దావీదు అక్కగా, 3 బిడ్డల తల్లిగా కనబడుతుంది. వారి బాధ్యతలను ఆమె బంధాన్ని, ఆ రిలేషన్షిప్ ని చక్కగా ఆమె నిర్వర్తించిన స్త్రీగా ఇక్కడ కనపడుతుంది కదా. కష్ట సమయంలో ప్రేమించిన వారు దూరం అయ్యారు. తండ్రి లెక్కలో లేడు కదా, అన్నదమ్ములు లేరు, స్నేహితులు యోనాతాను ప్రాణ స్నేహితులు లేడు, ప్రేమించిన భార్య లేదు కదా. ఎవరున్నారు? సిరియా తమ్ముడిని ప్రేమించింది, అభిషేకించిన వ్యక్తి అని గ్రహించింది. అయితే ఆమె మంచి ప్రార్థనా పరురాలుగా, మంచి విశ్వాసిగా కనపడుతుంది. బిడ్డలకు బాల్యం నుండే నేర్పించింది. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నట్లు ఆ రీతిగా ఆమె నేర్పింది. ధైర్యం నేర్పింది, తెగింపు నేర్పించింది, సాహసం నేర్పించింది ప్రజల కొరకు. అంతేకాదు రాజుకి లోబడటం, రాజుకు విధేయత చూపటం, రాజును ప్రేమించటం నేర్పింది తన కుమారులకి. అర్థమవుతుందా? ఒక కుమారుడు ప్రాణానికి తెగించి ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు కదా, నీళ్లు తెచ్చాడు, అభిషేకం చూశాడు. ఒక కుమారుడు ప్రాణమే పెట్టాడు. మరొక కుమారుడికి ఏమి నేర్పిందని? రాజు కోసం ప్రాణం పెట్టేంతగా చేశాడు, పరిగెత్తాడు ప్రభు కోసం, తన పని కోసం, తన నమ్మిన రాజు కోసం కదా. మంచి బిడ్డలను ఆమె పెంచినట్లుగా మనకు కనబడుతుంది. వారి జీవితాలలో ఆమె ప్రభావము కనబడుతుంది. అయితే ఇదేనా మన బిడ్డలలో మన ప్రభావం కనిపిస్తుందా? ఆలోచన చేయండి. మన బిడ్డల రక్షణ విషయంలో మన ప్రభావం కనిపిస్తుందా? తల్లి కానీ కన్నీటి ప్రార్థన దేని కొరకు? వివాహం కొరక, ఉద్యోగం కొరక, ఆస్తి కొరక, లేదా ఏదైనా కదా.
అన్నదమ్ములిద్దరు బంధాల్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వారికి నేర్పింది కదా, ప్రేమ నేర్పింది. ఇద్దరు నీతి పరురాలు. ఒక వచనం చూద్దాం, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోవాబు ఏం చేశాడు? దుఃఖచిత్తునికి పాటలు వినిపించేవాడు కాదమ్మా, సామెతలు 25:5. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును కదా. రాజుల ఎదుటి నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును కదా. ఏమి నేర్పింది? వీరు ముగ్గురు బిడ్డలు రాజుకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరి విషయంలో వీరేం చేశారు? పోరాటం చేశారు కదా. వారు నిజంగా రాజుకు శత్రువులు ఎవరు లేనప్పుడు ఆ రాజ్యం ఎలాగుంటది? సమూయేలు నలుదిక్కుల ఏం కలుగు చేశాడు? ప్రభు నెమ్మది కలుగు చేశాడు కదా. ఉంది కదా బైబిల్లో. దేవుడు ఏం చేశాడు? సమూయేలుకి నలుదిక్కులా నెమ్మది కలుగు చేశాడు. ఈ వాక్యము కదా, యుద్ధ నీతి ఆమె ఎట్లాగా నేర్పింది? సొంత కుమారుడే దావీదుకి ఏమయ్యాడు? శత్రువు. దావీదు ఏం చేశాడు? అభిషేక్కి ఇంకొక యోవాబుకి ఇంకొక వ్యక్తిని పిలిచి అబ్షాలోముని చంపొద్దు అంటాడు. కానీ ఎవరు చంపారు? యోవాబు. ఎందుకు చంపాడు? రాజు కదా, మేనమామ కదా, మేనల్లుడు కదా, తన సొంత వాడే కదా, తప్పైనా క్షమించవచ్చు కదా. మనమైతే ఏం చేస్తాం? బంధు ప్రీతి చూపిస్తాం కదా. ఎందుకు? వాడు తప్పు చేసినా సరే కదా, నావాడు అనుకుంటాం. కానీ ఇక్కడ యోవాబు ఏం చేశాడు? అతనుంటే ఎవరికి నష్టం? దావీదుకి నష్టం, దావీదు రాజ్యానికి నష్టం, ఇశ్రాయేలు ప్రజలకు నష్టం కదా. దేశం కోసం, రాష్ట్రం కోసం, అక్కడ ప్రజల కోసం, ప్రజల కోసం ఏం చేశాడు? నీతి అనుసరించాడు అక్కడ. అవునా? శత్రుశేషం ఉండకూడదు కదా. తనవాడైన కదా, తమ్ముడు తనవాడైన ధర్మము తప్పకూడదు. నీతి నేర్పిందామి, యుద్ధ నీతి పరురాడు కదా. నీతి నేర్పాలి మన బిడ్డలకి. మనం నేర్పుతున్నామా? ఎవరితో ఎలాగో ప్రవర్తించాలి, ఎవరితో ఎలాగో మాట్లాడాలి నేర్పించే తల్లులుగా ఉన్నాం కదా. ఎన్నో చేశాడు దావీదు కొరకు యోవాబు. అయితే చివరి క్షణంలో మిస్బిహేవియర్ చేశాడు. అయినా ఆ మిస్బిహేవియర్ మన జీవితంలో ఒక్కటే ప్రభుకి మనకి అడ్డగోడుగా ఉన్నదేమో. అయితే ఈ దినాన నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా ఏదైనా ఉందా సరి చేసుకోవటానికి? లేదా ఇంకా ఎన్ని జరిగిస్తున్నా సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించలేదా? ఇదే రక్షణ దినమని, ఇదే అనుకూల సమయం అని కదా. ప్రభు కొరకు, రాజు కొరకు తన ముగ్గురు కుమారులను పెంచి ప్రభావము కదా, మరుగున ఉన్న స్త్రీ బిడ్డల మీద ప్రభావము చూపించింది. మన ప్రభావము ఎలాగుంది? అయితే ప్రభు ప్రభావము మన మీద పడినప్పుడు మన బిడ్డల విషయంలో అలాగ మనం బిడ్డలను పెంచగలం. రక్షణ విషయంలో తల్లులైన మనము బిడ్డల రక్షణ విషయంలో మీ ప్రభావం కనిపించాలని ఆశిస్తున్నాం. అయితే మన ప్రియ ప్రభువు ఏమయ్యాడు చూడండి. యెషయాలో మనం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయె. అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడాయి, అనేకులు పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ప్రియ ప్రభువు నలగగొట్టడానికి ఇష్టపడితే అక్కడ ఆమె తన ముగ్గురు కుమారులు రాజు కొరకు నలగగొట్టుటకు ఇష్టపడింది. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. దావీదు అన్యాయస్తుడా? తన అక్క ముగ్గురు కుమారుల విషయంలో చేసిన విషయం కదా. మనం ఉదయం ఒక మాట చదువుకున్నాం కదా, ఈ సెరియా కుమారులు నాకంటే బలవంతులు. ఎందుకు అయ్యారు అక్కడ బలవంతులు? ఆయన ఎందుకు బలహీనుడయ్యాడంటే యోవాబు చేసిన పనిని బట్టే, అమాసాను అబ్నేరును చంపటాన్ని బట్టి అలాగూ చెప్పబడింది. వేదనతో చెప్పాడు ఆ మాట. అయితే వారు ముగ్గురు బలవంతులుగానే ఉన్నారు. అయితే ప్రతిఫలం ఇచ్చే ప్రభువు
దావీదు మర్చిపోలేదు. దావీదు ఒక మాట రాశాడు చూడండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 144వ అధ్యాయం 12వ వచనం. మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమారులు తమను ఎవరి కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబాలు వలె ఉన్నారు. ఈ వచ్చిన దావీదు ఇక్కడ ఎందుకు రాశాడు? ఈ కీర్తన ఎవరు రాశారు? పైన చూడండి, ఎవరు రాశారు? దావీదు రాశారు కదా. ఏమంటున్నాడు? మా కుమార్తెలు నగరకై చెక్కబడిన మూల కంబాలు కదా. ఏంటి మూల కంబాలు? సంఘానికి ఏంటి మూల కంబాలు? ఏంటి 4 పిల్లర్స్ ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమన్నాయి కదా. అవన్నీ మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. అయితే ఇందాక అంకుల్ చెప్పిన సాక్ష్యం ప్రకారం ఇక్కడ చాలా మూల కంబాలు ఉన్నాయి అని నమ్ముతున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాను కదా. స్త్రీ బాధ్యత ఉదయం నుంచి ఆంటీ గారు చెప్తున్నారు కదా, నిజమే. ఆ శిష్యులు అందరు ఉన్నారు, వెంబడించారు. ఫస్ట్ వచ్చిందే శిష్యులు, సిలువ దగ్గరికి వచ్చేలేక ఎవరు లేరు. కానీ స్త్రీలు ఎక్కడి నుంచి వెంబడించారు? మొదటి నుంచి కదా. గలలియా కాదు, ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర వారిని విశ్వసించారు ఆనాటి నుంచి సిలువ వేయబడినంత వరకు ఎవరు లేరు శిష్యులు కదా. తన సొంత తమ్ముడు యోహాను వాళ్ళు ఉన్నారేమో కానీ ఎవరు లేరు, స్త్రీలే. సమాధి దగ్గరికి కూడా స్త్రీలే ఉన్నారు. 3వ దినం లేపబడినప్పుడు కూడా స్త్రీలే. ఒక స్త్రీ అంటది, నా ప్రభువుని నేను ఎత్తుకొని పోతాను. ప్రభువుని ఎత్తుకునిదా? ప్రభువుని ఎత్తుకోవటం అంటే చేతులతో ఎత్తుకోవటం కాదు, కానీ ఆమె ఆ ఉద్దేశంతో చెప్పిన అంటే స్త్రీ ప్రభువుని ఎంతగా ప్రేమించిందో కదా. అంటే స్త్రీ బాధ్యత ఎక్కువ. ఒక కుటుంబంలో భర్త రక్షింపబడాలన్నా, బిడ్డలు రక్షింపబడాలన్నా బాధ్యత ఎవరిది? లేదా? స్త్రీ తలుసుకుంటే ఏదైనా చేయగలదు కదా. మనం పాట పాడుకుంటున్నాం కదా, ఏదైనా చేయగలదు. ఎందుకు పాడుకుంటున్నాం? ఆ పాట పాడినప్పుడు మనకి ఏముంటుంది? కొంచెం తృప్తి కలిగింది. ఏంటి? దేవుడు ఏదైనా చేస్తాడు అంటే ఏదైనా ఉన్నది లేనట్టు లేనిది. ఆ పాట మనకు తృప్తికరమే, కానీ మన జీవితంలో అది అంటే దుఃఖంలో ఉన్నవారిని అది ఆదరించినట్లు ఉంటుంది. కానీ ఏదైనా చేయగలమంటే ప్రభు కోసం ఏదైనా చేయగలగాలి కదా. స్త్రీ ప్రేమ, స్త్రీల చూపు ప్రేమ కంటే నువ్వు అధికమైన ప్రేమ నా మీద చూపించేవాడు అని యోనాతాను విషయంలో దావీదు అంటాడు. అంటే అంతగా ప్రేమించింది. ప్రేమించిన స్త్రీ ఏదైనా చేయగలిగింది కదా, ఏదైనా చేయగలిగింది. సమాధి ఎద్దుకు మొదటిగా వెళ్ళింది ఆమె, సిద్ధపడింది వారే కదా. ముందు రోజునే కదా, శనివారం ఏమి సిద్ధపరచుకోవటానికి ఉండవు. ఆ దినాన సబ్బాతు దినంలో అసలు ఏమి అమ్మటాలు చేయటాలు అంటే ప్రభు సిలువ వేసిన రోజు సాయంత్రమే, శుక్రవారం నాడే ఏం చేశారు? వారు సిద్ధపరుచుకున్నారు కదా. ఇది నా హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరిచేమా? ప్రభుకి స్తోత్రం. మన ఇంటి వారిని సిద్ధపరచాలి. ఇంకా ఈ కూడికలో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నారా? ప్రభు నీ కొరకు నా కొరకు ఆ ఘోర కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టాడు కదా. చర్య తన 3 కుమారుల్ని రాజు కొరకు నలగొడితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రియ కుమారుని, ముద్దు కుమారుని మన కొరకు నలగొట్టాడు. అంతేకాదు మన అతిక్రమములను ఏం చేశాడు? తుడిచివేశాడు కదా. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, కనికరము పొందుతాడు. అమ్మా, ఇది నానా నీవు నేను వెతకలేదు, కానీ ఆ ప్రియ ప్రభు వెతికి మన వద్దకు వచ్చాడు. మనం ఇంకా ప్రభుని ఎదగని వారిగా ఉన్నామా? లేదా ప్రభు మన తలుపు ఎద్దండి తట్టుచుంటే ఇంకా లోపల గడిపెట్టుకొని తెరవని వారిగా ఉన్నామా? ఇంకా తండ్రి ఆ నిత్య నరకాగ్ని కదా ఎలా ఉంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. ఆ నిత్య అగ్నిలో మనం పడుతున్నామా? లేదా మన పేరు జీవ గ్రంథంలో ఉందా? అందులో ఉంటే స్తోత్రం. ఒకవేళ లేదా ఆ నిత్యాగ్ని నరకం నుండి తప్పించడానికి నీ కొరకు నా కొరకు ఆ ప్రియ ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. అతిక్రమములను ఆయనే భరించారు. ఎవరు మోస్తారమ్మా కదా. మన భర్త తప్పు చేస్తే మనమే చేసుకుంటామా?
లేదు లేదు నేను చేయలేదు మా ఆయనే అంటాం కదా. బిడ్డలు తప్పు చేస్తే వీడే అలా చేసాడు అంటాం, లేదా అమ్మాయి చెప్తే వీళ్ళే అలా చేసేవాడు. ఒక తప్పుని ఒక చిన్న పొరపాటునే మనమే చేసుకోవటానికి మనం ఇష్టపడని, అలాంటిది మనం మోయవలసిన పాప శిక్ష అంతటిని ఏం చేశాడు? మోసాడు కదా. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఆ సిలువలో కూడా ఆ పాప భారాన్ని మోస్తూ కూడా ఎవరి కొరకు ఏడమన్నారు? మనం ఏటి కొరకు ఏడుస్తున్నాం? రక్షణ 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 కొరకు ఏడవాలి. నా భర్త రక్షింపబడలేదని ఆడవాలి, నా బిడ్డలు రక్షింపబడలేదని ఆడవాలి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ రక్షణ లేని వారు? కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబంలో అందరూ రక్షింపబడిన వారు ఉన్నారా? లేరు కదా. వారి కొరకు మనం ఏం చేయాలి? రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎలాగ చేస్తాం? ఎప్పుడు చేస్తాం? ఆ భారం మనకి ఉన్నప్పుడు కదా. సరి ఆ భారం కలిగింది ప్రజల ఎడల. దేవుణ్ణి ప్రేమించింది, దేశాన్ని ప్రేమించింది, నశించిపోతున్న ఆత్మల విషయంలో భారం వహించింది, బిడ్డలను ఆ రీతిగా పెంచింది. జ్ఞానం కలిగిన తల్లిగా ఏం చేసింది? తన బిడ్డలను రాజు కొరకు పెంచింది. మనం కూడా జ్ఞానం కలిగిన తల్లులు కాబట్టి మన బిడ్డలను రాజు కొరకు పెంచుదాం, రాజు కొరకు సమర్పించుకుందాం. అయితే మొదటిగా మన హృదయాలను సమర్పిద్దాం. ప్రభు రానయ్యుండగా, తిరిగి తీసుకెళ్ళటానికి వస్తుండగా మనం సిద్ధపడదాం. ఇంకా ఈ రక్షణ దినం కోల్పోతున్నారా? ఈ సమయాన్ని ఎవరైనా కోల్పోతున్నారా? ఆలోచన చేయండి. ఆ ప్రియ ప్రభు ప్రేమ మరణమంతా బలవంతమైనది కదా. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్నే కదా. ప్రేమిస్తే నిజంగా ఏదైనా చేయగలం. ఒక క్షణం మన భర్త మనతో మాట్లాడకపోతే ఎంత బాధపడతామో, బిడ్డలు మాట్లాడకపోతే బాధపడతాం. మరి ఆ ప్రియ ప్రభు మనతో మాట్లాడకపోతే, ఉదయాన్నే లేచి మనం బైబిల్ చదువుకోకుండా వేరు పనులకు వెళ్తున్నామంటే ఎంత వేదన. భర్తతో మాట్లాడకపోతే బాధపడుతున్నాం, మనం ప్రభుతో మాట్లాడలేకపోతున్నాం బాధపడుతున్నామా? ఆలోచన చేద్దాం. ఆ ప్రియ ప్రభు దగ్గరికి వెళ్ళి ఇంకా అవిధేయతలు మనలో ఏమైనాయో, యోవాబు చేసిన చిన్న పొరపాటు ఏమైంది? చక్కగా ఆసాహేలు మంచి జీవిత సాక్ష్యాన్ని పొందాడు కదా. అభిషేక్ మంచి జీవిత సాక్ష్యాన్ని పొందాడు, కానీ యోవాబు ఆ సాక్ష్యాన్ని పొందాడు. ఎంత ప్రయాసపడ్డాడో రాజు కొరకు. యోగ్యుడిగా ఉన్నాడు, ప్రాణం పెట్టేంతగా చేశాడు, శత్రువులు లేకుండా చేశాడు, తన చేయగలిగిన అంతా చేశాడు. కానీ ఏమైంది కదా? ఎన్ని చేసినా నీ హృదయం దేవునికి దూరంగా ఉందా? లేదా నీకు నాకు దేవునికి లేదు ఏదైనా అడ్డుబండగా ఉందా? అయితే ఆయన ప్రాణం అనే అడ్డు తెరతో అది చించి వేసాడు. ఇంకా అడ్డు తెర వెనకే మనం ఉన్నామా? లేదా ప్రియ ప్రభు పాద సన్నిధికి వచ్చి, దేవా పాపిని నేను, నన్ను క్షమించు అని అడిగేవారిగా ఉన్నాం. ఈ సమయంలో ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే ఇదే రక్షణ దినం. నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వెంత ప్రేమిస్తున్నావు? ఇదే నాన్న మనకు ప్రశ్న. అది ఈ దినం ఈ క్షణం ఉన్నాం, మరో క్షణం ఆయుష్తో ఉంటామో లేదో మనకి తెలియదు. ప్రతి క్షణం ప్రభు ఇచ్చింది. అయితే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? ఆలోచన చేస్తుంది. చిన్న ప్రార్థన చేస్తుంది. ఇంకేమైనా ఆలోచన చేద్దాం. సరియా తన 3 కుమారుల్ని ప్రభు కొరకు, దేశం కొరకు, రాజు కొరకు పెంచింది. మనం కూడా మన బిడ్డలను అలాగూ పెంచుదాం. చిన్న తీర్మానం, అవును ప్రభువా, మా జీవితాలు నీవే, నీ ప్రాణాన్ని మా కొరకు సమర్పించావు, మేము కూడా మా ప్రాణాన్ని